ప్రారంభం అయిపోతాయి. ఇక నీ సంతానం కోసం అసలు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదమ్మా. ఎందుకో తెలుసా, వారు నువ్వు అనుకున్నట్లుగానే నీ కలలు సాకారం చేశారు. ఇంతవరకు కూడా నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, ఎంతగానో అవమానాలు పడ్డావు అంతే. డబ్బు లేకపోవడం ఎంతో మందిని ఆర్థిక పరంగా ఎంత బాధపడుతుందో, డబ్బు లేక అడిగి ఎన్నో నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా నువ్వు అనుభవించావు తల్లి. ఇప్పుడు నీ సంతానం మంచి వృద్ధిలోకి వచ్చారుగా, కనుక ఇవన్నీ కూడా ఈ క్షణమే తొలగిపోతాయి. ఇక నుంచి కూడా నువ్వు కూడా కాస్త ఓర్పుగా ఎదురు చూస్తూ ఉండు. ఏ కష్టం కూడా నీ దరిదాపుల్లోకి రాలేదమ్మా. ఏ సమస్య కూడా నేను ఏమీ చేయలేదు. ఈ రోజు నీ జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి రోజుగా ఉండబోతోంది. ఎందుకో తెలుసా, ఈ రోజు నుంచే నీకున్న కష్టాలు ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి. సంతోషకరమైనటువంటి రోజుగా ఈ రోజు నుంచే మారబోతోందమ్మా. నీ కుటుంబానికి పట్టినటువంటి దరిద్రం తొలగించడానికే అవసరమైనటువంటి ధనం నీకు ఒక వ్యక్తి ద్వారా చేకూర్చబోతున్నాను. అది కూడా నీ ధనమే లేదు తల్లి, నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు. ఆ ధనము నువ్వు పోగొట్టుకున్నటువంటి బాధలు ఇన్ని రోజులు కూడా నిరాశ చెందుతూ వచ్చావు. నీ ధనం ఎక్కడికి పోలేదమ్మా, నా వద్దే ఉంచాను. నీ జీవితం మంచి స్థాయికి చేరుకోబోతోంది తల్లి. నువ్వు కోరుకున్న విధంగా నీ బిడ్డల భవిష్యత్తు ఉండబోతోందని, నువ్వు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా జరుగుతాయని, చివరకు విజయం నీదే అని, నీ సొంతం అని ఎప్పుడు కూడా ఎల్లవెళ్ళ కూడా నేను కాపాడుకుంటాను. ఎందుకో తెలుసా, నిరంతరం కూడా నువ్వు నన్ను స్మరిస్తున్నావు. మరి నీకు ఎందుకు మంచి చేయని చెప్పు తల్లి. నన్ను నమ్ముకున్నప్పుడు నీ చేతిని ఎలా నేను విడిచిపెడతాను? సదా నీతోనే ఉంటూ నేను జాగ్రత్తగా నీ చెయ్యి విడిచిపెట్టకుండా కాపాడుకుంటూ ఉంటాను. ఇప్పటి వరకు కూడా ఓర్పుగా ఉన్నావు, ఇక నుంచి కూడా నువ్వు అంతే ఓర్పుతో ఉంటే, మంచి స్థాయిలో ఉన్నా కూడా ఓర్పుగా అనుకువగా ఉండాలి. అప్పుడే నీ గొప్పతనం ఏంటో అందరికీ తెలిసి వస్తుంది. ఇక నుంచి నీకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగించే బాధ్యత నీ సాయిదే. నీకు ఎప్పుడు కూడా తోడుగా, అండగా, రక్షణగా, ఒక గొప్ప రక్షణ కవచంగా మారి నీకు తోడుగా, నీడగా నీ సాయి ఎప్పుడు కూడా ఉంటారని మరచిపోవద్దు అని మన సాయినాథుడు అయితే మనకు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని, ఆశీర్వాదాలతో అందించారు కదా ఫ్రెండ్స్. మరి సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించిందని అనుకుంటున్నానండి. నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను బాబావారిని కోరుకుంటూనే ఉన్నాను ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా ప్రార్థనలు అయితే పెడుతూనే ఉన్నాను. బాబావారు ఆశీస్